చివరగా ఒక డౌట్, జస్టిఫికేషన్, టైటిల్ జస్టిఫికేషన్ నీది నాది ఓకే కదన్నా, అంత బాగా నచ్చింది కానీ అది ఒక్కటి మాత్రం నాకు ఆ, అంటే ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. ఒక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వన్నా టైటిల్ కి. ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్. నీది నాది ఒకే కథ అని చూసే ప్రేక్షకుడు ఎస్. సాగర్ తోని అవును రిలేట్ చేసుకుంటాడు అనమాట. అవునన్నా. ఇంకా నేను ఇంకేం రిలేట్ అయ్యానంటే, ఒక మెట్టు ఎక్కి ఆ చూసే పేరెంట్స్ ఉన్నారు కదా, అందులో యాక్ట్ చేసిన పేరెంట్స్, చూస్తున్న పేరెంట్స్ కూడా దాదాపు ఒకే కదా. అఫ్ కోర్స్ ఫస్ట్ టైటిల్, వర్కింగ్ టైటిల్ అందరిలాగే అతను అని పెట్టాం. తర్వాత ఇంకా ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది ఇదని ఇది పెట్టాం అనమాట. ఇది ఇంకా అందరికి రిలేట్ అయింది. ఇది బాగుందన్న, నీది నాది ఓకే కదా, ఈజ్ ఎక్సలెంట్, మంచి టైటిల్ అది. ఇంకొకటి రిజంబ్లెన్స్ గురించి మాట్లాడితే సార్, అది మనం ఆకలి రాజ్యం మూవీ గురించి, సో ఆకలి రాజ్యం మూవీ చూసినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, సో సిమిలర్ ఫీలింగ్ మాకు ఇప్పుడు ఈ మూవీ చూసినప్పుడు కలిగింది అనమాట. కానీ అదే డెప్త్ మనకి ఏంటంటే, అప్పుడు చూసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడంటే శ్రీశ్రీ కవిత్వాలు కమల్ హాసన్ కంటిన్యూస్ గా చెప్తా ఉంటాడు, చాలా డెప్త్ గా చెప్తా ఉంటాడు. కానీ అఫ్ కోర్స్ మేము కంపారిజన్ చేసినా కూడా ఏ మాత్రం తక్కువ కాదు. యాక్చువల్లీ నీది నాది ఒకే కదా అనేది ఏ మాత్రం తక్కువ కాదు. ఇందులో ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ, మనల్ని పర్సనల్ గా హార్న్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకి గుండెల్లో మనం గుర్తుపెట్టుకునే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమాల్లో డెఫినెట్ గా ఒకటి యాడ్ అవుతుంది. ఆ రిజంబ్లెన్స్ గురించి మీకు ఎప్పుడైనా అది అనిపించిందా? అది జస్ట్ అది అడుగుదామనేసి నేను. అంటే నాకు బాలచంద్ర గారు అంటే చాలా ఇష్టం నాకు. కొంచెము ఇనిషియల్ స్టేజ్లో కొంత బాలచంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది. అది సహజంగా అలా వచ్చింది అంతే తప్ప నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేద్దామని అనుకొని చేసింది కాదు. తర్వాత ఎప్పుడో అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, అది ఆ ఎడిటింగ్ ఆ టైంలో మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఒకరు ఆకలి రాజ్యం లాగా అలా అనిపిస్తుంది అనగానే నేను కొంచెం అవునా సరే అన్నాను. అవును, దాని ఇన్స్పిరేషన్తో ఏమైనా చేశారా, ఫలానా సీన్స్ అని అడిగాడు. అది తెలియకుండా జరిగింది. అది చాలా రోజులు నేను అది చూసి ఉండటం వల్ల అది తెలియకుండానే జరిగింది. అంటే దానికి దీనికి మన సినిమాకి దానికి కొంత తేడా ఉందన్న. ఎందుకంటే అందులో కమల్ హాసన్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అప్పుడున్న తనకు అవకాశం లేకపోవడం వల్ల నిరుద్యోగం అనేటువంటి ఒక భూతానికి బలైపోయి ఏం చేయాలో తెలియక ఏదో ఒక పని వెతుక్కున్నాడు. సో మన సినిమాకి దానికి కొంత తేడా ఉంది. డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ నిరుద్యోగం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎస్థెటికల్ డెప్త్, ఐడియాలజికల్ గా కొంచెం దాన్ని పోలేలాగా ఉంది అని చాలా మంది రాశారు. గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కూడా రాశారు. గ్రేట్ ఆంధ్ర వాళ్ళు నేను ఇందాక చూసా అసలు ఏం రాశారు, అప్పుడు ఎవరెవరు ఏమేమి రాశారు అనేది. గ్రేట్ ఆంధ్ర రేటింగ్ ఇవ్వలేదు, నాట్ అప్లికేబుల్ అని ఇచ్చాడు. అంటే కొన్ని సినిమాలకి రేటింగ్ ఇవ్వరు వాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. అంటే ఎలా మీరు రేటింగ్ ఇవ్వడానికి లేదు, అందరూ ఈ సినిమా చూడండి అని రికమెండ్ చేయడం అనమాట. సో అందులో ఆయన కోట్ చేశాడు, ఏది కొంచెం ఆకలి రాజ్యం లాగా కొంత అలా ఉంది ఏది ఇదని. సో ఎనివే మంచిదే కదా, గొప్ప దర్శకుడు. మన సినిమా గురించి మీరు అన్నట్టు అదొకటి ఉందన్న. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లాడికి ఐఏఎస్ చదవాలని ఉందనుకో, చాలా మంచి విషయం అది. ఒక పిల్లాడికి హీరో అవ్వాలని ఉందనుకో, చాలా మంచి విషయం. ఆ విషయంలో పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, అది తప్పులేదు. కానీ బలవంతంగా అంటే మన పేరెంట్స్ యొక్క కోరికల్ని పిల్లల మీద రుద్ది వాళ్ళని ప్రెషర్ కి గురి చేయకూడదు అనేది కాన్సెప్ట్. వాళ్ళకి ఏది ఇష్టం అనే దాన్ని బట్టి మనం సపోర్టివ్ గా ఉండాలి తప్ప మన యొక్క ఊహల్ని, మన యొక్క కళల్ని, మనం నెరవేర్చుకోలేని కళల్ని కూడా వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవాలనుకోవడం స్వార్థం అవుతుంది, కానీ ప్రేమ కాదు. వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి, ఏది చేసినా సంతోషంగా ఉండాలి, అది మెయిన్ కాన్సెప్ట్. లివ్ ఇన్ ద మూమెంట్. సో మీరు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు సార్, మీకు ఏ రోల్ కష్టం అంటే ఏం చెప్తారు సార్? డైరెక్టర్ గా అంటే నేను లేదు డైరెక్షన్ నేను ఎప్పుడూ చేసేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ స్ట్రీమింగ్ ఏరా వచ్చిన తర్వాత
కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసే ఒక దశ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇంతకుముందు ఏందో ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ని డిసైడ్ చేసేది, పెట్టుబడి కథను నిర్ణయించేది. ఇప్పుడు కొంచెం మారింది. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అప్కమింగ్ డైరెక్టర్స్ని, మంచి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళకి వాళ్ళు ఫండింగ్ ఇచ్చి మీరు ప్రాజెక్ట్స్ చేయండి ప్రొడ్యూసర్ కానీ అడుగుతున్నారు. అలా నన్ను ఈటీవీ విన్ వాళ్ళు అడిగితే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. సో అంతేగాని నేను డైరెక్షన్ అది మెయిన్. దాంతో పాటు క్రియేట్ చేయాలి అంటే లైక్ మంచి కథ, మంచి సినిమాలు ఏదైనా మంచి కథలు ఉన్నాయనుకోండి, ఎవరన్నా ఇది మనం చేయకపోతే బయట ఎవరు చేయరు, నేను నీది నాది ఒకే కథ అప్పుడు ఇట్లా సఫర్ అయ్యాను. అలా ఏదైనా కథని విన్నప్పుడు ఇది మనం చేయకపోతే వేరే ఎవరు చేయరు అన్నప్పుడు మనమే ఎవరితోనైనా ఫండింగ్ పెట్టించడము, వేరే స్టూడియోతో టైఅప్ అయ్యి చేయటము, ఇలా చేయాలని ఒక ఆలోచన, అంతే బేసిక్ థాట్. అది అవుతుందో కాదో తెలియదు. సో ఈ థాట్ ప్రాసెస్ లో మీరు వేణుగుడిలో ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేశారు కదా సార్? ముందు ఇనిషియల్ గా అలా ఉండే, తర్వాత ఇప్పుడు డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని పెట్టారు. డోలాముఖి అంటే నా డాటర్ నేమ్, అది సబాల్టర్న్ ఫిలిమ్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్. సో మీరేమన్నారంటే ఏదైనా కథలు ఉంటే అది మిమ్మల్ని రంజింప చేసేది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్తారు, అంతే కదా సార్? ద బెస్ట్ ఏదైనా ఉండి, వైవిధ్యమైన కథ ఏదైనా ఉండి, ఇది మేమైతే దీన్ని హైలైట్ చేసి పెడతాం సార్. ఒక దగ్గర లాస్ట్ ఓవర్లోడ్ అయిపోతుంది సార్, మళ్ళీ ఓవర్లోడ్ ఎవరైనా స్టోరీ పంపే వాళ్ళు ఉంటే పంపొచ్చు కదా, మంచిగా పంపొచ్చు. ఇప్పుడు కొంచెం నేను తగ్గించాను. ఆల్రెడీ 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, షూటింగ్ లో ఉన్నాయి. ఒకటి షూటింగ్ లో ఉంది, ఒకటి ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. సో ఇప్పుడు తగ్గించి నా సినిమా నెక్స్ట్ జరిగే సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అదే కదా ఇంపార్టెంట్ మనకి. ఇడుపు కాగితం ఎప్పుడు వస్తుంది? ఇడుపు అది ఇంకా జరుగుతుంది. అది ఇడుపు కాగితము ప్రస్తుతానికైతే ఇంకా హోల్డ్ లో ఉంది. సో వేరే ఇంకొకటి వేరే ఇంకొక మంచి అంటే అన్ని మీకు త్వరలో చెప్తాం, ఇప్పుడు టూ ఎర్లీ అన్నమాట. సో రీసెంట్ టైమ్స్ లో చూస్తే మీరు ఈ రాజు వెర్స్ రాంబాయికి చాలా ఎక్సైటింగ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్ యాక్చువల్ గా. సో అంత స్ట్రాంగ్ రీజన్ సార్, అంత ఎక్సైట్ చేసిన అంటే మీరు ట్రావెల్ చేశారు మూవీతో పాటు, ఓన్లీ స్టోరీ విని సినిమా తీసుకోమని చెప్పారా? లేదండి, అబ్బాయి నాతోనే వర్క్ చేశాడు నా టీమ్ లో. హీ బిలాంగ్స్ టు ఖమ్మం, కొత్తగూడెము. సో అక్కడ నేటివ్ స్టోరీ ఒకటి చెప్పాడు, నాకు బాగా నచ్చింది. సో అలా నేను ఆ కథ విన్నప్పటి నుంచి అతను డెవలప్ చేస్తున్నాడు. అలా నేను ట్రావెల్ అవుతూ వస్తున్నాను ఆ కథతో. మంచి స్క్రిప్ట్ అది, అంటే మంచి కథ. అది క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలానే చావులు అట్లాంటివి ఏమి ఉండవు మళ్ళీ. కానీ మీరు క్లైమాక్స్ హెవీ అంటే మాకు అదే పోతుంది. సో క్లైమాక్స్ ఏమంటే ఎవరో లేచిపోతారు, ఇంకా గుడ్డలు పిండేస్తుంది, ఇంకా అట్లానే ఉంటుంది యాక్చువల్లీ. లేదు బట్ కానీ ఒక సినిమా చూసేటప్పుడు ఒక ప్రియురాలి మరణం ఎలా ఉంటుంది, దగ్గరి వాళ్ళు చావు ఎలా ఉంటుంది, చావు కాదు మళ్ళీ కథలో చావు ఏమి ఉండదు, కానీ ఎలా మనల్ని నిద్రపోనీయకుండా చేస్తుంది, అలా ఈ సినిమా అలాంటి అనుభూతిని ఎండింగ్ లో ఇచ్చి ఆలోచింపజేస్తుంది డెఫినెట్లీ. అది ఈటీవీ విన్ వాళ్ళకి బాగా నచ్చి వెంటనే దాన్ని ఓకే చేశారు. వాళ్ళు మంచి ఈటీవీ విన్ వాళ్ళు చాలా మంచి టీం అది. సో మంచి కోఆపరేషన్ కానీ అన్ని రకాలుగా వాళ్ళు చాలా మంచి కోఆపరేషన్ ఉంది. సో దానివల్ల మేము ఈ సినిమా చేయగలిగినాం. ఇంకొక 5-6 days షూట్ ఉంది, ప్యాచ్ వర్క్. అది ఈ మంత్ 22nd నుంచి చేస్తున్నాం అనమాట. లేదంటే February 14th రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ. అది ప్లాన్ అనుకున్నాము సార్, బట్ అది కుదరలేదు. అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ ఒకరికి లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల షూట్ అనుకున్న టైంకి అవ్వలేదు అనమాట. సో అదే దాన్ని మేము ఎలా ఇప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయింది అలా ఇలా చెప్పడం ఎందుకు లే అని చెప్పి వదిలేసాము. ఇలాంటి సందర్భం దొరికింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. సో బేసిక్గా నాకు ఒక డౌట్ ఉంది సార్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కాన్సెప్చువల్ సినిమా తీసేవాళ్ళు
అంటే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ ఈ రియాలిటీ చెప్పాలనుకునే వాళ్ళు మిగతా వాళ్ళు కమర్షియల్ ఫామ్లో ఎత్తుకుని ఈజీగా పాస్ అవుతుంటే అరే ఇదేదో బాగుంది మనం వీ కెన్ బైపాస్ దట్ కదా, ఎందుకు మనం కూడా కాన్సెప్ట్లో కూర్చోవాలని ఎప్పుడైనా అనిపిస్తుంది ఆ క్రియేటర్గా, లేకుంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదొచ్చో అది మాత్రమే నేను చేస్తా. ఇప్పుడు నేను నాకు రాంది ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నా. ఇప్పుడు కొంతమంది సెన్సిబిలిటీస్కి ఎక్కువ మార్కెట్ ఉంటుంది, కొంతమంది సెన్సిబిలిటీస్కి తక్కువ మార్కెట్ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఉన్నాడు, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా ఇట్లా పేరు ఉంటుంది కదా. ఆయనే ఒకసారి అడిగారు, స్పీల్బర్గ్ ఏమో అన్ని సినిమాలు తీసుకుంటూ పెద్ద డైరెక్టర్ అయిపోయారు, మీరు ఇంకా 3వ సినిమా దగ్గర ఉన్నారు అని అంటే, ఆయన సెన్సిబిలిటీస్కి ఉన్న మార్కెట్కి నా సెన్సిబిలిటీస్కి ఉన్న మార్కెట్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎవరు పెద్ద కాదు చిన్న కాదు అని చెప్తారు అనమాట. అది గుర్తొచ్చింది మీరు అడుగుతుంటే. మనకి ఎందులో మనం బాగా చెప్పగలము, మనకి ఏది వచ్చో అది చేయడం బెటర్. మన సినిమాలో హీరో లాగా అంతే. మనం ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రశాంత్ నీల్ లాగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే నేను చేయలేను. అది ఆ స్కిల్ అది డిఫరెంట్. అది ప్రశాంత్ నీల్ లాగా ఎవరు చేయాలన్నా చేయలేరు అంత గొప్పగా. అది తను మాత్రమే చేయగలరు. అలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఎవరిది వాళ్ళదే. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ డైరెక్టర్ పెరిగిన వాతావరణము, ఆ డైరెక్టర్ వ్యక్తిత్వము, అవన్నీ కూడా అందులో దొర్లుతాయి. ఆ టెంపర్మెంట్ అంతా కూడా దొర్లుతాయి. దాన్ని బట్టే వాళ్ళకు ప్రతి డైరెక్టర్కి ఒక క్రియేటివ్ పర్సనాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక్కొక్క క్రియేటివ్ పర్సనాలిటీ ఉంటుంది. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన వర్క్ అంతా కూడా. సో ఇందాక మనం సినిమా కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం సార్. దేవి ప్రసాద్ గురించి బాగా చెప్పాం యాక్చువల్గా. అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎంత వెయిట్ ఉంటే అంత పర్ఫామ్ చేస్తేనే మనకి సీన్ పండేది యాక్చువల్గా. సో అక్కడ దేవి ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. సో మీకు ఆప్షన్ మీరు అనుకున్నారా, లేకపోతే ఎలా వచ్చింది సార్ ఆ కాస్టింగ్? మేము యాక్చువల్లీ ఏంటంటే మాకు బడ్జెట్ తక్కువ ఉన్నాయి. సో ఇది చాలా న్యాచురల్గా చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో అన్నప్పుడు ఎవరైనా డైరెక్టర్ అయితే మన బాధని బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళైతే మనము ఈజీగా మనం అనుకున్నది అచీవ్ చేయొచ్చు అని చెప్పి అలా ఆలోచిస్తున్నప్పుడు మా కో డైరెక్టర్ ఒక ఆయనే సార్ పేరు చెప్పారు, అంటే సార్ని రికమెండ్ చేశారు. అప్పుడు మేము సార్కి ఫోన్ చేసి, సార్ మీరు చేయాలి ఇలాంటి క్యారెక్టర్ అంటే, ఆయనే చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన నాకు ఆడిషన్ ఇస్తా అన్నాడు. ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, మీరు ఇలా మాట్లాడండి చాలు సార్ అని చెప్పిన అనమాట. మీరు ఇలా మాట్లాడండి చాలు, ఇంకా మీకు ఏమీ అవసరం లేదు అని చెప్పాను. సో అలాగే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా సీనియర్ పర్సన్. డైరెక్టర్ అవటము, ఆయన రైటర్ అవటం వల్ల మాకు చాలా ఈజీ అయింది. ఓహో డైరెక్టర్ ఇలా అనుకుంటున్నాడా, ఓకే అట్లా. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే సత్న టైటస్. సో అప్పటికి బిచ్చగాడి సినిమాలో ఫేమ్ తను. అప్పుడే బిచ్చగాడు రిలీజ్ అయినట్టుంది అప్పటికే. అవును, బిచ్చగాడి తర్వాత మన సినిమా వచ్చింది. అవును, ఆమెకి తెలుగు రాదు, ఆమెకి మలయాళం యాక్చువల్లీ. ఓకే, కానీ బాగా అర్థం చేసుకొని చేసేది. కరెక్ట్ గా ఇంకొక 3-4 రోజులు షూటింగ్ ఉందనగా ఆమె మ్యారేజ్ అవటము, లవ్ మ్యారేజ్ అవటము, ఆమె ఎక్కడుందో ఎవరికి తెలియదు. మాది షూటింగ్ కూడా చాలా రోజులు ఆపుకున్నాం మేము. తర్వాత మళ్ళీ వచ్చింది. యాక్చువల్ ఆ క్లైమాక్స్ లో ఆమె కూడా ఉండింది. ఉంది కదా సార్, క్లైమాక్స్ లో ఆమె ఉంది. ఏది సినిమాలో లేదు, స్క్రిప్ట్ లో ఉంది. సినిమాలో ఉంది కదా సార్ క్లైమాక్స్. మీరు ఎక్కడ వేసింది? ఆ పార్కింగ్, అదే క్లైమాక్స్ అంటే అది అందులో ఉంది, ఇంటికి వచ్చే దాంట్లో ఉంది. ఆ సీన్ ఉంది కదా, ఫాదర్ కార్ సీన్ లో, అందులో ఆమె కూడా ఉంటుంది, ఆమె డైలాగులు కూడా ఉంటాయి యాక్చువల్లీ. ఆమె అవైలబుల్ గా లేదు. కానీ ఉన్నది చాలా బాగుంది. అంటే మనం
ఆ లోటు లేకుండా చేయడమే కదా మనం చేసే పని. అవునవును, ఉన్న రిసోర్సెస్ ని ఎలా చూపించాలి అలా చేసుకోవాలి. సో ఇందాక అంతే. అన్నట్టు హీరోని తీసుకెళ్ళిపోయాడు కదా సార్, అతను పెళ్లి చేసుకుని వచ్చాడా లేకపోతే లివింగ్ టుగెదర్ ఎలా యాక్చువల్ వాళ్ళు రిలేషన్? అంటే అదేం మనం చెప్పలేదు ఇంకా, అదే అదే ఎలా అయినా కావచ్చు, తప్పేం లేదు కదా. ఓకే, అంటే తను చెప్పిన ప్లానే తను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి తను పిలుచుకెళ్ళాడు అంతే కూడా, మనం వెళ్ళిపోదాం అన్నట్లుగా. అవుట్ ఆఫ్ ద మూవీ క్వశ్చన్స్, నాకు జనరిక్ క్వశ్చన్స్, ఐ మీన్ డైరెక్టర్ రిలేటెడ్, మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయిపోతే సార్, నార్మల్ గా వన్ సెకండ్ మూవీ ముందు సార్, ఈయన గురించి మాట్లాడిపోతే బాగదు. మీ ట్రావెల్లో మీతో ఎక్కువ నేను సురేష్ బొబ్బిలి గారు సార్, సో ఆయన గురించి, ఆయనతో మీ సాన్నిహిత్యం గురించి. సురేష్ బొబ్బిలి ఫస్ట్ సినిమా అండి నీది నాది ఒకే కథ. నీది నాది ఒకే కథ అనేది సురేష్ బొబ్బిలి గురించి చెప్పే ముందు ఒకటి చెప్తా. నీది నాది ఒకే కథ అనేది చాలా మందికి మొదటి సినిమా. అది డైరెక్టర్గా నాకు, మ్యూజిక్ డైరెక్టర్గా సురేష్ బొబ్బిలికి, ఎడిటర్గా నాగేశ్వర రెడ్డికి, కాస్ట్యూమ్ డిజైనర్గా శశికిరణ్ అనే అమ్మాయికి, అండ్ ఇంకా చాలా మంది కొత్త ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ, అండ్ రాజ్ తోట, కెమెరామెన్ రాజ్ తోట, అర్జున్ రెడ్డి అంతా ఆయన చేశాడు. అందరిది కొత్త ఫస్ట్ సినిమా అది. ఈవెన్ ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇది మొదటి సినిమా. అంటే అప్పట్లో ఒకటి ఉండేవాడు కూడా ఉంది, కానీ అది సేమ్ అది తర్వాత అండి, తర్వాత మన అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా మంది కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి ఇచ్చిన సినిమా నీది నాది ఒకే కథ సినిమా. అందరు కూడా మంచి పొజిషన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి తీసాడు, తర్వాత కెమెరామెన్ చాలా పెద్ద సినిమాలు చేశాడు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ చాలా సినిమాలు చేస్తా ఉన్నాడు, అండ్ సురేష్ బొబ్బిలి చేస్తున్నాడు, మీకు తెలుసు, నేను మీకు తెలుసు చేస్తున్నది. సో అలా, సో సురేష్ బొబ్బిలి ఫస్ట్ తను నేనే ఇంట్రడ్యూస్ చేశాను అది. సురేష్ ఏంటంటే టెక్నికల్ సౌండ్, సురేష్ అంటే మనకి చాలా మంచి క్లీన్ సౌండ్ ఇస్తాడు, క్లాస్ సౌండ్ ఇస్తాడు. అయితే మన సెన్సిబిలిటీస్కి ఆయనకి దగ్గరగా ఉండటం వల్ల సో ఈజీ అన్నమాట. ఆయన అయితే మనల్ని ఈజీగా అర్థం చేసుకుంటాడు, మనకి ఏం కావాలనేది అతనికి చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకనే నేను అతనితోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంటాను అనమాట. ఏం లేదు, సో ఇట్స్ మోర్ జనరిక్ క్వశ్చన్స్. లైక్ మనం మామూలుగా ఇప్పుడు రైటింగ్, సో మీరు ఇప్పుడు పోయిటరీ రాస్తారు, స్టోరీస్ రాస్తారు కాబట్టి, సో జనరల్గా సో అప్కమింగ్ రైటర్స్కి, ఐ మీన్ స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి మీరు ఏదన్నా సజెషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇస్తారా అనేసి క్వశ్చన్. అంటే ఎలా రాయాలి స్క్రీన్ ప్లే రైటింగ్? ఇప్పుడు సీరియస్లీ చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి కథకి దీనికి ఎలా రాయాలి ఏంటి అని భయం ఉంటుంది నాకే కాదు, ప్రతి రచయితకు ఉంటుంది అది. సో మనము నిజంగా స్క్రీన్ ప్లే రాసేవాడు రచయితలకి అంటే సలహాలు ఇలా ఇలా అని టక్మని చెప్పేంత ఉండదు, అంటే ఒక పెద్ద స్థాయికి వెళ్తే తప్ప. ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో ఏంటంటే స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. ఒకటేం చెప్తానంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఓకే, అన్ప్రెడిక్టబుల్ గా ఉండాలి, డ్రామా కొత్త డ్రామా ఉండాలి. ఇది మనం చెప్పకున్నా ఇప్పుడు రాసే వాళ్ళందరికీ తెలిసి ఈ విషయాలు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ తీసుకుంటే, సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్క్రీన్ ప్లేస్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు ఒక వాళ్ళ ఓన్ స్టైల్ గా వస్తున్నారు అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ కొన్ని మూవీస్ ఒక 10 years ముందు మూవీస్ చూసుకుంటే అన్ని ఫార్ములా బేస్డ్. అంటే ఫస్ట్ లో ఇలా ఓపెనింగ్ సీన్ ఉండాలి, ఎగ్జాక్ట్ గా 10 minutes కి ఇలా ఒక ట్విస్ట్ ఉండాలి, ఐ మీన్ 15 minutes కి లేదా ½ hour కి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి. సో ఇట్లా కొన్ని ఫార్ములా బేస్డ్ గా రన్ అయ్యేవి ఇప్పుడంతా కూడా చాలా వరకు మారిపోయాయి అనమాట. సో అంటే అప్కమింగ్ ఈ స్క్రీన్ రైటర్స్ కి, ఐ మీన్ ఈ స్క్రీన్ ప్లే రైటర్స్ కి, అంటే ఎవరైనా ఇట్లా ఏదైనా ఫార్ములా లాగా ఇది కూడా ఒక కొత్త రకమైన ఫార్ములానా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ సీరియస్లీ చెప్పాలంటే ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏమైందంటే స్ట్రీమింగ్ ఎరా వచ్చిన తర్వాత ఏదైనా కూడా చాలా శక్తివంతంగా, ఎనర్జెటిక్ గా, ఫోర్స్ గా, బల్ల గుద్దినట్టు చెప్పాల్సిన అవసరం ఉంది.
నువ్వు ఎనీ సీన్ డెప్త్ ఉండాలి. ఇంకొకటి నెరేటివ్ స్లో ఉండకూడదు, ఓకే ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏంటి, షార్ట్స్ టక్ 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 30 సెకండ్స్ షార్ట్స్. అది అది 30 ఇప్పుడు షార్ట్స్ కూడా 30 సెకండ్ పూర్తి అవ్వక ముందుకు మారుతున్నాయి. టక్ టక్ టక్. షార్ట్ కట్ జమానాలో నువ్వు మెల్లగా కూర్చోబెట్టి ఇట్లా అట్లా అని ఏదో మంచిగా అరటిపండు ఒలిచిపెట్టి చెప్పినట్టు చెప్తే ఎవ్వడు వినడు. నువ్వు చెప్పేది ఏదో చాలా ఒక రాకెట్ దూసుకుపోయినట్టుగా అట్లా చెప్పాలా. అట్లా చెప్తే ఎక్కుతుంది. అలా కాకుండా మంచిగా కూర్చోబెట్టి ఇప్పుడు పాత సినిమాల లాగా అట్లా చెప్తే వర్కౌట్ అవ్వదు. చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. నెరేటివ్ కూడా ఏంటంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు తీసుకురమ్మని మీ ఇంట్లో వాళ్ళు మీ నాయన పంపించిండు బయటకు అనుకో, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో ప్యారలర్ గా తెలుస్తుంది, ప్యారలర్ గా చెప్పాలి మనకి. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పి నువ్వు మళ్ళీ కూరగాయల దుకాణంలో నువ్వేం చేస్తున్నావు చెప్పి మళ్ళీ నువ్వు ఆడ నుంచి వస్తున్నావు అనేది చూపించి నువ్వు వచ్చిన తర్వాత ఈడేం జరుగుతుందో చెప్పి ఇవన్నీ నడవవు. ఓకే నిన్ను పంపించారు, పంపించిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక ఎమోషన్ కి షిఫ్ట్ అయిపోవాలి స్టోరీ నెరేటివ్. అలా కాకుండా మంచిగా ఇట్లా కూర్చోబెట్టి చెప్పినట్టు చెప్తే ఏమైందంటే అది పేషెన్స్ పోయింది, అది జనాల్లోకి హ్యూమన్ థింకింగ్ అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా చాలా నాట్ ఓన్లీ సినిమా, మీరు చూడండి హోటల్ బిజినెస్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంతా హోటల్ బిజినెస్ కానీ ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్ ఉండాలి, అంటే కొత్త పద్ధతిలో ఉండాలి. ఎనీ ప్రోడక్ట్ కానీ ఎనీథింగ్ కొత్తగా ఉండాలి. తర్వాత ఎక్స్ట్రీమ్ తీవ్రమైన విధానంలో ఉండాలన్నమాట. ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. ఏదైనా చూడండి, మీరు న్యూస్ కూడా అంతే. దాని వాళ్ళు ఇప్పుడు డ్రామటైజ్ చేసే విధానం చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మనలో థంబ్నెయిల్స్ ఎట్లా పెడతారు అంటే ఎక్స్ట్రీమ్ గా పెడితే తప్ప అసలు చూడరు అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయి 5గురితో ఎలా అని పెడతారు ఊరికే. అమ్మ ఒక్కతే అమ్మాయి అంటే 5గురితో ఎలా ఉంటుంది, ఏం చేసింది అని పక్కన వత్తుతాం మనం. సో ఏది అనమాట, అందులో ఏముండదు. 5గురు మంచి ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ అంతే. అంటే అలా ఎక్స్ట్రీమ్ అంటే నీకు థంబ్నెయిల్ పెట్టడంలో కూడా జనాలు చూపించే శ్రద్ధ కావచ్చు, అది కావచ్చు, మీమ్స్ కానీ ఎనీథింగ్. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా అదే ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఎక్స్ట్రీమ్, వీడు వాడిని పగ తీర్చుకోవాలి, వాడు వీడిని పగ తీర్చుకోవాలి. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే అబ్బా వీళ్ళ లీడర్ అంటున్నాను అనమాట. సో అలా జనరల్ గా ఈ ట్రెండ్స్ మారుతున్న దాంట్లో మన ఫిలిం స్టోరీ నెరేటివ్స్ కూడా డిఫరెంట్ విధానంలో ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కొంతకాలం తర్వాత మళ్ళీ తగ్గుతుంది. మీరు గమనిస్తే ఆది ఆ టైం ఉంటుంది చూసారా, ఆది సినిమా, ఇంద్ర సినిమా, మీరు అప్పుడు ఎడిటింగ్ ప్యాటర్న్ చూడండి, అబ్బా ఎంత ఫాస్ట్. తర్వాత ఏమైంది, పోయింది, తర్వాత అంతా పోయింది. ఇప్పుడు ఏంటి, ఒరిజినల్ ఇమేజెస్ ఉండాలి, ఊరికే షార్ట్ వేస్తే కాదు, ఆ షార్ట్ ఈస్థెటికల్లీ స్టాండర్డ్ గా ఉండాలి. ఏది పడుతుంది కాదు, అసలు చాలా స్టాండర్డ్ గా ఉండాలి. ఎనీ షార్ట్ స్టాండర్డ్ గా ఉండాలి. తర్వాత దానికి ఒక మీనింగ్ ఉండాలి, ఎందుకు వేస్తున్నావో తెలియాలి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడంతా మళ్ళీ వేరే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది ఇంకా కొంత సప్పబడి మళ్ళా నీట్ గా క్లాసిక్ వేకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సైకిల్ అంతే. దేశంలో ఉన్న పాలిటిక్స్ కూడా అంతే కదా, ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా వరల్డ్ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదివరకు రీజనల్ సినిమాలతోనే ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్ సినిమా, హాలీవుడ్ నుంచి కానీ, ఈవెన్ కొరియన్ మూవీస్ కానీ, చైనా మూవీస్ కానీ, సో ఆ స్టాండర్డ్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు టెక్నికల్ గా కూడా మామూలుగా ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు. అదే ఇప్పుడు స్ట్రీమింగ్ ఎరా వల్ల వచ్చిన చేంజ్. అదే స్ట్రీమింగ్ ఎరా వచ్చిన తర్వాత ఏంటంటే జనాలకి ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. మీకు తీసేవాళ్ళు ఎంత ఉందో చూసేవాళ్ళు అంతకంటే ఇంకొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకంటే వాడు డైవర్సిటీ కంటెంట్ చూస్తున్నాడు, వైవిధ్యమైన కథల్ని, రకరకాల భాషల కథల్ని చూస్తున్నాడు, రకరకాల వాతావరణాన్ని చూస్తున్నాడు, డిఫరెంట్ నెరేటివ్స్ చూస్తున్నాడు. మనం ఏది పడితే తీసి ఇది గొప్ప సినిమా అంటే తీసి అవతలు దొబ్బుతున్నారు. సో వాళ్ళకి జనాలుగా వచ్చేసింది తెలిసి, అది
అరే ఇంటర్మీడియట్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఎడిటింగ్ ఫోన్ ఎడిటింగ్ చేస్తున్నారు. అసలు ఎడిటింగ్ రూమ్ ఎలా ఉంటుందో మాకు అసలు మేము డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత కానీ మాకు తెలియదు. అసలు ఇప్పుడు పిల్లలు ఈ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు యాప్స్ లో ఎడిట్ చేస్తున్నారు, చిన్న చిన్న ఫోన్స్ లలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సాంగ్స్ చేస్తున్నారు, ఫైట్స్ రీక్రియేట్ చేస్తున్నారు, సినిమా ఫైట్స్. అసలు అంతా మారిపోయింది. ఇప్పుడు ఏంటి సినిమా, ఇంతకు ముందు సినిమా గ్లామర్ ప్రకారం మొదటి 25 నిమిషాలు 20 నిమిషాల్లో మనము ప్రేక్షకుడిని కట్టిపడేయాలి అని మన గ్లామర్ ఉంటది, లేకపోతే ఈ ఆడియన్స్ వినరు, కథలో లీనమయ్యే అవకాశమే లేదు అనేది ఒక గ్రామర్ ఉండేది. తర్వాత ఏమైంది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ చూడండి, మొదటి 3 నిమిషాలు మొదటి 3 నిమిషాల లోపు మొదటి 3 నిమిషాలు కాదు, మొదటి 3 నిమిషాల లోపు ప్రేక్షకుడిని కట్టిపడేయాలి. షార్ట్స్ కూడా అంతే, 30 సెకండ్స్ 1 మినిట్ సెకండ్, మొదటి 3-4 సెకండ్స్ లో నువ్వు వాడిని పట్టేయాలి, వాడిని ఎంగేజ్ చేయాలి. లేదంటే వాడు టక్ మని మార్చాలి. వాడిని ఏం పోతుంది, వాడి సొమ్ము ఏం పోతుంది, చేతిలో ఫోన్ ఉంది, ఈ సూపుడు వేలు ఉంది, టక్ మని అంటాడు, ఇంకోటి వస్తుంది, అది కూడా బాగాలేకపోతే టక్ మని అంటాడు, అయిపోయా బొచ్చడు ఉంది ఆడ కంటెంట్. మనం స్వైప్ అప్ చేసినా కొద్ది వస్తూనే ఉంటాయి. వీడు తీసిండు కదా, వాడు పాపం ఎంతో కష్టపడి తీసిండు, 1 నిమిషం చూద్దాము ఓపికతో అంటే ఎందుకు ఉంటుంది, వానికి ఏం అవసరం? అవునా కదా? ఇప్పుడు అన్నం ప్లేట్ లో తొక్కు, ఫ్రై, పప్పు, ఇంకేదో కూర, ఇంకేదో ఉన్నట్టుగా మనం కూడా ఇంత తొక్కు లాంటి వాళ్ళు అనమాట. ఉంటే లేదు తీసి అవసరం పడేసి. సో అలా అనమాట. చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారు మీరు. ఇప్పుడు రావాలనుకుంటున్న మూవీ ఎవరైతే ఫిల్మ్ లవర్స్ ఉన్నారో మీకు తెలియకుండా చాలా పెద్ద అడ్వైజ్ ఇచ్చారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎలా ఉందో చెప్పారు, అంతకంటే పెద్ద అడ్వైజ్ ఇంకేం లేదు. కాంపిటీషన్ అనేది ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు సినిమా మీరు చేయకుండా ఎవడ ఏమో అడగడు, ఎందుకు చేయలేదు సినిమాని ఎవడేం ధర్నా చేయడు బయట. కానీ చేస్తే ఏంటంటే మంచిగా చేయాలి. దాని వెనకాల డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇన్వెస్టర్స్ ఉంటారు, చాలా మంది జీవితాలు అందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను కూడా సినిమా ఇప్పుడు 1 year అవుతుంది, నా సినిమా రిలీజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఇంకా నా సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎందుకు ఇంత 1 year టైం తీసుకున్నానంటే, ఇప్పుడు మనం తీస్తే ఇప్పుడు అది పెద్ద బడ్జెట్, ఆ ప్రొడ్యూసర్ మీద ఎటువంటి భారం పడకూడదు, సినిమా బాగా నడవాలి, కమర్షియల్ గా కూడా సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి మనం బాగా తీయడం కోసం టైం ఎంతైనా తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకుంటున్న టైం అనమాట. సో అట్లా ఇప్పుడు ఎవరు సినిమా తీయడానికి వచ్చిన ఫిలిం మేకర్స్ సింపుల్ గా తీసుకోవద్దు, చాలా సీరియస్ గా తీసుకోవాలి సినిమాని. తీసేద్దాం, 1 కోట్లు తీసేద్దాం, 2 కోట్లు తీసేద్దాం అంటే నువ్వు తీయలేవు, అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం 1 కోట్లు తీసేస్తాం, 2 కోట్లు తీసేద్దాం అంటాడు. వానికి బడ్జెట్ రోజు బేటాలు ఎంత ఉంటుందో తెలియదు. మా దగ్గరికి కూడా వస్తుంటారు, మామూలుగా నేను కథ చెప్తాను ప్లీజ్ అన్నా, అదేదో ఒకటి మెటీరియలైజ్ చేయండి, మీరు వినండి కథ అంటారు. ఏంటి బడ్జెట్ ఎంత అని అడుగుతాం మనం. ఎంత 1.5 కోట్లో తీసేస్తామన్నా అన్నాడు. వానికి కెమెరాకి ఎంత పైసలు అవుతాయో తెలియదు, ఎంతమంది సెట్ లో ఉంటారో తెలియదు, ఒక్కొక్కడికి ఎంత బేటాలు ఉంటాయో తెలియదు, సెట్ లో తినే అన్నానికి, తాగే ఛాయ్కి, వాటర్ బాటిల్కి ఎన్ని పైసలు అయితే తెలియదు. ఉత్తగానే 1 కోట్లు అయిపోతుంది అన్న, 1.5 కోట్లు అయిపోతుంది సార్ అట్లా చెప్పేస్తుంటారు. ఎట్లా అవుతుంది? అంత ఈజీ కాదు. బత్తాలు పెరిగినాయి, బేటాస్ పెరిగినాయి, అసలు చూస్తుంటే రోజు 3 లక్షలు ఈజీగా అవుతుంది. చిన్న సినిమాకి నేను చెప్పేది, చిన్న సినిమాకి అంటే మనము ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లుంటుందో అలా చేసుకుంటే సినిమా అలా చేసుకుంటే నేను రోజు 3 లక్షలు అవుతున్నాయి. ఎంత లేదన్నా 40 రోజులు చేస్తాం కదా, 1,50,00,000 నీకు ప్రొడక్షన్కి అవుతున్నాయి. ఆర్టిస్ట్లకి ఏమి ఇస్తావు, పోస్ట్ ప్రొడక్షన్, డిఐ అవి ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్కి 25 లక్షలు 30 లక్షలు ఈజీ అవుతాయి, తక్కువ అన్నమాట. సో అందుకనే మనం ఏం చేసినా కూడా ఏంటంటే కంటెంట్ స్ట్రాంగ్ గా పెట్టుకొని మంచి కథ రాసుకొని చేయాలని. సో ఇప్పుడు ఇది బడ్జెట్ అన్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఏదన్నా ఒక ప్రొడక్షన్ హౌస్ కి పిచ్చింగ్ చేసేటప్పుడు మనం బడ్జెట్ కూడా అడుగుతారా? మనల్ని మీ ఎంత బడ్జెట్ అనేది అడుగుతారా, లేకపోతే
ఎట్లా అది బడ్జెట్ ఎలా డిసైడ్ అవుతారు సార్? అంటే ఏ స్టేజ్ లో డిసైడ్ అవుతారు బడ్జెట్? కొంత ఎస్టిమేషన్ బడ్జెట్, కొంత ఆర్టిస్టుల్ని టెక్నీషియన్స్ కాకుండా కొంత బడ్జెట్, అప్రాక్స్ బడ్జెట్ కొంత చెప్పాల్సి ఉంటుంది. కానీ పిచ్ చేసేటప్పుడు ఎవరు అడగరు యూజువల్లీ. ఓకే పిచ్ చేసేటప్పుడు ఎవరు అడగరు. ఓకే ఎందుకంటే ప్రొడక్షన్ హౌసెస్ కి తెలుస్తుంది. నీ పిచ్ డెక్ చూడగానే, ఆ సినాప్సిస్ చదవగానే అర్థమైపోతుంది ఆయనకి. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, ఓకే ఇది 10 కోట్ల కంటే తక్కువ కాదు, ఇది 5 కోట్ల అయితే అని తెలిసిపోతుంది. ఓకే సో అట్లా డైరెక్షన్ డైరెక్టర్లకి తెలియదు. ఇప్పుడు డైరెక్టర్స్ మనకేంటి బాగా తీయాలని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం బాగా ఆలోచించి మనం డిఫరెంట్ లైట్స్ కావాలని కెమెరామెన్ అడుగుతాడు. ఎందుకంటే మనం డిఫరెంట్ ఇమేజ్ కావాలని వాడిని అడుగుతాం. సినిమాటోగ్రాఫర్ దాన్ని డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఏం చేస్తాం, క్రియేటివ్ దాని మీదే ఉంటాం. కానీ కాబట్టి నిజానికి డైరెక్టర్స్ కి పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది అది తెలియదు. ప్రొడ్యూసర్స్ కి, ప్రొడక్షన్ వాళ్ళకి, ఈపీలకి, ఎల్పీలకి కరెక్ట్ గా తెలుస్తుంది. సార్ నాకు యాక్చువల్ గా ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చాలా రోజుల నుంచి నాకున్న డౌట్ ఒక క్వశ్చన్ ఉంది సార్, అది ఫైనల్ క్వశ్చన్ నా సైడ్ నుంచి. ఏంటంటే నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఇలా వేసుకుంటారు కదా నార్మల్ గా మూవీ తీసేటప్పుడు. సో ఇట్లా షెడ్యూల్స్ చేసినప్పుడు లైక్ సో ఈ రోజు ఈ ఆర్టిస్ట్ అట్లా ప్లానింగ్ ఉంటుంది చూసారా? ఈ ప్లానింగ్ అంతా అసలు ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి? అంటే దానికి ఒక సెపరేట్ ఒక టీమ్ లాగా ఎవరైనా ఉంటారో దాన్ని ప్లాన్ చేయడానికి? కో డైరెక్టర్ ఫస్ట్ ఏడీ చేస్తారండి. కో డైరెక్టర్ చేస్తాడు అన్ని. అంటే డేట్స్ అందరివి, ఆర్టిస్ట్ల డేట్స్ అన్ని పెట్టుకొని, ఒకవైపు లొకేషన్ వైజ్ అన్ని సీన్స్ అన్ని పెట్టుకొని స్కెడ్యూల్ వేయడం అనేది చాలా నిజానికి టఫ్. అది నాకు కూడా సరిగా రాదు. అది చాలా సీనియర్. మేమేమనుకుంటామంటే వీళ్ళు కూడా మేము ఇప్పుడు యాక్చువల్ గా మాకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో స్ప్రింట్స్ ఇట్లా జీరాస్ క్రియేట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఒక 2 వీక్స్ స్ప్రింట్, 3 వీక్స్ స్ప్రింట్ అనేసి ఏ వర్క్ ఒక్కొక్క టాస్క్ లాగా డివైడ్ చేసుకొని దానికి ఒక్కొక్క టాస్క్ కి ఎంత అనేసి అట్లా ఏమన్నా చేస్తారా? సో వీళ్ళకి ఎలా ఉంటది అనేసి నాకు ఎప్పటి నుంచో అలా ఏమి ఉండదు. అంటే అది కామన్ సెన్స్ తో చేసే పని అయినప్పటికీ కూడా చాలా టైం స్పెండ్ చేయాలి. అది చాలా టైం స్పెండ్ చేయాలి. అందరు ఆర్టిస్టులతో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండాలి. ఒకరేమో నేను రానంటారు, ఒకరేమో ఆ రోజు వేరే షూట్ ఉందంటారు, ఒకరేమో నేను ఎర్లీగా వెళ్ళాలంటారు ఒక ఆర్టిస్ట్. సో ఇలాంటి తలనొప్పులు ఉంటాయి. వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీ సీన్ లో మీరు ఉండాలి, అది ఇది అని చెప్పి వాళ్ళ మేనేజర్, ఆ ఆర్టిస్ట్ల మేనేజర్లతో మాట్లాడి, ఈ ఆర్టిస్ట్ మేనేజర్తో మాట్లాడి అందరినీ ఆ డేట్స్ అన్నింటి ఒప్పించి, అలా అదొక పెద్ద శ్రమతో కూడినటువంటి పని. అది చాలా పెద్ద పని అది. సో అది మనం చేయగలం కానీ అది చాలా పెద్ద రిస్క్ అది. దాని బదులు మనం మంచిగా సీన్స్ మీద, క్రియేటివ్ దాని మీద ఎఫర్ట్ పెట్టడం బెటర్ అది. ఎందుకంటే వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం, అవి చేయడం అంతా ఏ పని కాదు. సో దానికి సపరేట్ గా ఉంటారు సీనియర్ కో డైరెక్టర్లు. అందుకనే వాళ్ళకి పెద్ద పెద్ద శాలరీస్ ఇస్తూ వాళ్ళని అన్ని ప్రొడక్షన్ హౌసెస్ అన్ని సినిమాలకి పెట్టుకుంటారు. అంటే ఒక అంటే పర్ఫెక్ట్ గా జరగాలి కాబట్టి. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంటది కరెక్ట్ గా జరగాలనేది. స్కెడ్యూలింగ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. స్మార్ట్ స్కెడ్యూల్ వేస్తే స్మార్ట్ వేలో తొందరగా అయిపోతుంది. కొంచెం ప్రాపర్ వేలో స్కెడ్యూల్ లేకపోతే మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సార్ నా సైడ్ నుంచి క్వశ్చన్స్ అయిపోయాయి సార్. జీవన్ ఏదైనా క్వశ్చన్ ఉంటే అడుగు, లేకపోతే ఫైనల్ కంక్లూజన్ విత్ పిక్చలైట్. సో పిక్చలైట్ టీం గురించి మీరు 2 మాటల్లో ఏదన్నా ఒక మీ సైడ్ నుంచి చెప్పండి సార్. నో యాక్చువల్లీ పిక్చలైట్ అనేది అది బాగుంది. అది మీరు పెట్టుకున్న పేరు అది. సో నిజంగా అంటే మీరు ఇలా మా సినిమాని లైట్ తీసుకోకుండా మీరు రెస్పెక్ట్ చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం అని దీన్ని ఏర్పాటు చేయటం, ఈ సెషన్ ని చాలా సంతోషము. మీరు ఇంకా మంచి ఫిలిమ్స్ చేయాలి. మంచి అండర్ రేటెడ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని, అండర్ రేటెడ్ ఫిలిమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ చేసి ఇంకా మంచి విషయాలు మీరు మాట్లాడి ఒక స్కాలర్లీ ఈ సెషన్స్ ఉంటే చూడాలని నా కోరిక.
అలాగే Yes. ఉంటాయని అనుకుంటున్నాను. Yes. సో మీరు కూడా ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మళ్ళీ. Yeah, yeah. Yes. అంటే సో మేము అంత కమర్షియల్ గా అయితే మేము లేము సార్, ఎందుకంటే thumbnail లోనే ఆడియన్స్ ని ఇలా చేయాలి మేము అలా లేము. ఏ రోజుకైనా But కూడా make మన it, కంటెంట్ బాగుంటే మాకు గుర్తింపు వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. మీరు కానీ క్లుప్తంగా అయితే చేస్తే బాగుంటది. అంటే ఒకవేళ 1 hour సెషన్ ఉన్నా 20 minutes అట్లా 4 పార్ట్లు ఉంటే Yeah, yeah, correct, correct. ఇట్ విల్ బి Yes, sir. నైస్ అనమాట. గంట సేపు ఉందనుకో, వామ్మ ఇది ఎవరు చూస్తారు, తర్వాత చూద్దాం అని వదిలేస్తారు. ఇది ఎప్పుడు Yes, sir. చూడరు. 20 minutes లోనే ఉందంటే సైకాలజీ మనిషి టక్ మన Yes, కాసేపు చూస్తారు. అలా ఆటోలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపు, కార్లో ఇన్ని నుంచి వెళ్ళే లోపు. సో అలా Yes, yes. ఒకవేళ అప్పుడు కంటెంట్ నచ్చితే 20 minutes వాళ్ళు 1 hour కూడా చూడొచ్చు. మిగతా ఎపిసోడ్స్ చూస్తారు అప్పుడు. Yes, yes. సో ఎనీవే థ్యాంక్ యూ, చాలా సేపు అయింది. సారీ సార్, యాక్చువల్లీ బాగా డిలే అయింది మీకు కూడా. చాలా థ్యాంక్ యూ. అదేం లేదు, ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యు యాక్చువల్లీ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రికార్డింగ్ ఆఫ్ మీరు వేరే